హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మైసూర్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మైసూర్ ప్యాలెసే కదండి. మేము మైసూర్ రైల్వే మ్యూజియం నుండి డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. డిస్టెన్స్ వచ్చేసి 2.7 కిలోమీటర్స్ ఉంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది టికెట్. ఇంకా మనకు లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లోనే క్లాక్ రూమ్ ఉంటుంది. లగేజ్ అక్కడ పెట్టినట్టయితే మనకు ఒక కీస్ ఇస్తారు. అది రిటర్న్ తీసుకెళ్ళి కీస్ ఇస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. మేమేదో మాట్లాడుకుంటూ క్లాక్ రూమ్ ఉన్నదే చూసుకోకుండా లగేజ్ పట్టుకొని అలానే లోపలికి వెళ్ళిపోయాం. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది లగేజ్. ప్యాలెస్ పక్కనే ఈ టెంపుల్ ఉంది. టెంపుల్ నేమ్ ఏంటంటే శ్రీ శ్వేత వరాహస్వామి టెంపుల్. టెంపుల్ లోపలికి కెమెరా అలో లేదు, అందుకని ఎంట్రన్స్ దాకా వీడియో తీసి ఆపేశాను. ప్యాలెస్ ఇంకా ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. మా చిన్నప్పుడు ఒకసారి మైసూర్ ట్రిప్ వెళ్ళాలన్నా కదండి, అప్పుడు అన్ని ప్లేసెస్ వెళ్ళాం కానీ మైసూర్ ప్యాలెస్ వెళ్ళడానికి మాకు టైం సెట్ అవ్వలేదు, అందుకని వెళ్ళినలేదు. ప్యాలెస్కి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. ప్యాలెస్ లోపలికి స్లిప్పర్స్ అలో ఉండదు, బయటనే కౌంటర్ ఉంటుంది. స్లిప్పర్స్ బయటే పెట్టేయాలి. పర్ పెయిర్కి వచ్చేసి 2 రూపీస్ ఉంటుంది. ప్యాలెస్ మొత్తం తిరిగి చూడటానికి 2.5 అవర్ నుండి 3 అవర్స్ దాకా పట్టింది. మొత్తం అయితే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపించింది. ప్యాలెస్ విజిట్ తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది కరెన్సీ లేక్. అది నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి.